poisonous to other people. మరి మన యొక్క మాటలు ఇతరులకు ఒక విషము వలె, మరి శాపగ్రస్తమైన మాటలు వలె మన మాటలు ఉంటివి. Our deeds were like that. Our behavior was like that. Really, when I think of my life, when I've seen my life after conversion, I was really, I abhorred myself. The way I used to talk, the way I used to behave, the way I used to live, it was like worst wild olive life. మరి మారు మనసు పొందక మునుపు మరి నా జీవితంలో కూడా నా యొక్క పరిస్థితిని గమనించుకుంటే, మారు మనసు పొందిన తర్వాత మరి మారు మనసు పొందక ముందు ఎలాంటి వాడిగా, ఎలాంటి వ్యక్తిగా ఉన్నానో, ఎందుకు పనికిరాని వానిగా నా మాటలు, నా యొక్క క్రియలు, నా చేతలు ఇతరులకు ఎంత ఇబ్బంది కలిగించేవిగా ఉన్నావో అప్పుడు నాకు అర్థమైంది. I was so small, but I used to rebel my father. నేను ఎంతో చిన్నవాడిగా ఉన్నప్పటికీ కూడా నా తండ్రికి తిరుగుబాటు చేసేవాడిని. I used to rebel all my brothers and sisters. నా యొక్క సహోదరులు, నా సహోదరులకు విరుద్ధంగా తిరుగుబాటు చేసేవాడిని. Though very little, I am the 12th child, but yet my thoughts, my words, my behavior was so cruel, so deadly. నేను 12వ బిడ్డను అయినప్పటికీ కూడా నా యొక్క మాటలు, నా యొక్క క్రియలు అన్నీ కూడా ఎంతో భయంకరంగా ఉండేవి. And always in the streets, in the hotels, sitting till 12 o'clock night, till 1 o'clock night, till 2 o'clock night, wandering in these streets. మరి ఎప్పుడు కూడా ఇక హోటళ్లలో అర్ధరాత్రి 12 వరకు కూర్చొని మరి ఇక వీధులలో మరి తిరుగులాడుతూ ఉండేవాడిని. Fighting was our primary target. మరి మా యొక్క ప్రధానమైన గురి ఏంటంటే మరి పోరాడడం. And I used to go the first fellow to create problem. మరి ఏదైనా సమస్య సృష్టించాలంటే నేనే మొట్టమొదటి వాడిని. I'm ashamed. I was a wild olive, worthy to be axed off, worthy to be burned down, worthy to be totally to be worthy to be hated away from this society. నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. మరి నేను ఎంతో భయంకరంగా మరి అడవి ఒలీవ చెట్ల వలె ఈ సమాజంలో నుంచి మరి కాల్చివేయబడి వెలివేయబడి వాడిగా ఉంటున్నాను. But on the day when I heard the gospel, అయితే ఏ దినమందైతే సువార్తను విన్నానో, when the Lord opened my eyes, ప్రభు నా యొక్క కన్నులను తెరిచినప్పుడు, the Lord wonderfully, graciously, mercifully, He did not pass over, but rather He stood beside me. He forgave me, gave me a new heart, a new life. మరి దేవుడు నా విషయంలో కనికరించి దయ చూపించి నన్ను దాటిపోలేదు గాని మరి నాకు నూతన జీవమును ప్రభు నాకు దయచేశాడు. My friendship was totally changed. నా యొక్క స్నేహము సంపూర్ణంగా మారిపోయింది. My activities were changed. నా యొక్క కార్యకలాపాలు మారిపోయినాయి. I started to take the tracks and go till Charminar alone. I was just 14-15 years boy. Nobody told me, but this inspiration, this urge was there in my heart. Share the gospel, give and tell about Jesus to people. So I used to borrow tracts from here and there and fill my bag and then go and share the gospel to people. ఆ సమయంలో నాకు 14-15 సంవత్సరాలే. మరి నేను కరపత్రికలు, సువార్త పత్రికలు వీరి దగ్గర సేకరించి తీసుకొని మరి సువార్త పత్రికలు ప్రకటిస్తూ మరి పంచుకుంటూ మరి చార్మినార్ వరకు కూడా నేను వెళ్ళేవాడిని. And this tank band and this here to Secunderabad and to all these streets. మరి ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, తర్వాత ఈ వీధుల గుండా నేను వెళ్ళేవాడిని. Then one brother saw me and he said, no, this is not good for you. You cannot go alone like that. You come to Hebron. I will introduce some brothers. Go, join them and go with them. తర్వాత ఒక సహోదరుడు నన్ను చూసి గమనించి చెప్పాడు కదా, ఈ విధంగా నువ్వు ఒంటరిగా చేయడం మంచిది కాదు, నువ్వు హెబ్రోన్కి రా, మరి సహోదరులతో పరిచయం చేస్తాను, వారితో కూడా కలిసి నువ్వు ప్రకటించు, సువార్త పరిచయం చేయని చెప్పాడు. Because I was not knowing anybody in Hebron in those days. ఎందుకంటే ఆ దినాలలో మరి హెబ్రోన్లో నాకు ఎవరు పరిచయం లేదు. So on that day I came. కాబట్టి ఆ దినాన వచ్చాను. And I had a wonderful friendship in Hebron. మరి హెబ్రోన్లో ఎంతో అద్భుతమైన స్నేహం కలిగి ఉన్నాను. And I never left that fellowship. మరి ఆ సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. I was always in Hebron. మరి ఎల్లప్పుడూ హెబ్రోన్లోనే ఉండేవాడిని. Sitting in the meetings, learning and hearing God's word and talking with brothers, hearing their testimonies. మరి హెబ్రోన్లో ప్రతి కూడికకు హాజరవుతూ సహోదరులతో కూర్చుంటూ సహవాసం కలిగి ఉండి మరి సాక్ష్యాలు వింటూ ఆ విధంగా నేను ఉండేవాడిని. I used to sleep also here only. మరి నిద్రపోవడం కూడా ఇక్కడే. Because I used to join some brother to go for a cottage meeting very far, and by the time we return
It used to be 11 o'clock, 10 o'clock, so I was thinking why to go home. So sleep here only. So I started to sleep here. ఎందుకంటే సహోదరులతో గృహ కూడికి వెళ్ళేవాడిని, మరి గృహ కూడికి అయిపోయిన తర్వాత మరి ఆలస్యం అయిపోయేది కాబట్టి ఇంటికి వెళ్ళేదానికి బదులుగా ఇక్కడికే వచ్చి ఇక్కడే మరి పడుకునేవాడిని. I used to rejoice in the fellowship of God's people here. మరి దేవుని యొక్క పిల్లలతో సహవాసము కలిగి ఉండే విషయంలో ఎంతో ఆనందించేవాడిని. Previously I used to be like a beggar, like a wanderer, like a goon, like an antisocial element in the streets. మరి అంతకు మునుపు చూసుకుంటే మరి తిరుగులాడేవాడిగా, దేశదిమ్మరిగా, వీధులలో మరి సమాజానికి వ్యతిరేకంగా పనిచేసేవాడు ఉండేవాడిని. But conversion, అయితే మార్పు చెందిన తర్వాత I was a wild olive tree. మరి అంతకు మునుపు అయితే అడవి ఒలీవ చెట్టు వలె ఉంటిని. But now the Lord in His mercy grafted me into the good olive tree. అయితే దేవుడు తన దయా కనికరాన్ని బట్టి మంచి ఒలీవ చెట్టుకు నన్ను అంటుకట్టాడు. Saint Paul writes that. మరి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. Oh, you Romans, remember once